దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసన తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంపీ మాటలను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు ఈరంటిలింగం, ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి తన కన్న తండ్రి వయస్సున్న సుదర్శన్ రెడ్డిపై ఈ విధంగా మాట్లాడడం తగదన్నారు. బోధన్ అభివృద్ధిలో తన పాత్ర ఏమీ లేకుండా అభివృద్ధి పేరుతో విమర్శలు చేయడం సరికాదని అన్నారు. బోధన్ నియోజకవర్గానికి కూడా ఎంపీ అనే సంగతి అరవింద్ మర్చిపోయాడని, వ్యక్తిగత విమర్శలు మానుకొని ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఓసారి ఆలోచించి సుదర్శన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నారాయణ చౌదరి, నీరడి రవికుమార్, బొబ్బిలి శ్రీనివాస్, కిషోర్, నవీన్, రాజ్ కుమార్, ప్రసాద్, సంజు, ఎజాజ్, తాహెర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి మీద నిన్నటి రోజు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మరి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు ఎడపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు పులిసిని గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి ఈరోజు మేము ఆయనకు ఒక ముక్కుసూటిగా అడగదలుచుకున్నాం. మరి ఈ జిల్లాలో అనేక సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజ్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని మరి వాళ్ళ తండ్రి వయసున్నటువంటి పెద్దలని మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అరవింద్కు మేమందరం కూడా బుద్ధి చెప్తాము. కాంగ్రెస్ పార్టీ తరఫున బుద్ధి చెప్తాము. మరి అదేవిధంగా అరవింద్ ఏవైతే వ్యాఖ్యలు చేసిండో ఒక్కసారి గమనించాలా. ఈ జిల్లాకు గత 6 సంవత్సరాలుగా రెండో పర్యాయం ఎంపీగా గెలిచి ఏ రోజు కూడా ఒక గ్రామానికి రాకుండా, ఏ గ్రామంలో కూడా నిధులు పెట్టకుండా, ఓటి సోషల్ మీడియా ద్వారా పిచ్చి మాటలు మాట్లాడుతూ వయసు సంబంధం లేకుండా మరి చిల్లర వేషాలు వేస్తూ మాట్లాడటము మరి ఆయనకే చెల్లింది. మరి ఈ సందర్భంగా మేము అంటున్నాము, ఆయన ఈ యొక్క నియోజకవర్గానికి ఇంతకుముందు కేంద్రీయ విద్యాలయమే కాకుండా జిల్లాకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే నవోదయ కూడా ఈ యొక్క మా యొక్క కాన్ఫరెన్స్కి తీసుకురావడము తప్పులేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మరి ఆయన కూడా చక్రాన్పల్లి మండలము ఒక మారుమూరు గ్రామంలో ఆ యొక్క నవోదయ పాఠశాలని పెట్టాలని, అరవింద్ తన సొంత ప్రాంతంలో పెట్టాలని చూస్తుండు. మరి అది ఆయన స్వార్థం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి వయసు తేడా లేకుండా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని ఒక బీయింగ్ ఏ పార్లమెంటేరియన్, నీ భాష, నీ సంస్కృతి, నీ మాట్లాడేటువంటి బూతులు, దీంతో నీకు మైలేజ్ వస్తుందని అనుకుంటున్నావు. కానీ అదంతా కళ్ళనేది గ్రహించాల్సిన విషయం. మొదటిసారిగా శాసనసభ్యుడు అయినప్పుడు, సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడు అయినప్పుడు నీ ఏజెండా కనీసం నిక్కరు కూడా కట్టుకుని ఉండలేవు. అలాంటి పెద్ద మనిషిని, మీ తండ్రి గారి రాజకీయ సహచరుణ్ణి నువ్వు ఇష్టం వచ్చినగా మాట్లాడటం అనేది సంస్కారం కాదనేది తెలుసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మా ప్రియతమ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారి మీద ఎంపీ తన భాషలో మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఎంపీ అరవింద్ గారు, నువ్వు కూడా బోధనకు ఎంపీవే అని మర్చిపోయినావా? బోధన కూడా అభివృద్ధి చెందాలా. మరి నీ జగరాన్పల్లి ఒకటే కాదు, నువ్వు బోధనకి కూడా నువ్వు ఎంపీ గారివే. ఇక్కడ కూడా అభివృద్ధి చెందితే ఇక్కడ కూడా నీకు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు ఏమి ఉండరు, ఆయన పిల్లలు ఏం చదువుకోరు. ఇక్కడ ఉన్న అందరూ కూడా అన్ని గ్రామాల వల్ల వచ్చి చదువుకుంటారు. డిస్టిక్ వేజ్ కూడా బోధనకు దగ్గర ఉంటుంది, మెయిన్ రోడ్ ఉన్నది. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు కూడా అధికారులను సంప్రదించి ఎక్కడ పెడితే బాగుంటుంది అని సంప్రదించడంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పెట్టాలని లేదు. కలెక్టర్ గారి అర్థంలో ఈ భూ సర్వే జరుగుతున్నది కాబట్టి ఎక్కడ పెడితే బాగుంటుంది అనే విషయంలో ఉన్నాడు. పెద్దలు మీరు ఏదో మీరు అక్కడ ఇక్కడ అని కాదు, మీరు నోటుకు వచ్చేట్లు మాట్లాడు. మీ తండ్రితోని సమానం సుదర్శన్ రెడ్డి గారు అంటే. మీరు మరి దాన్ని మర్చిపోయి మీకు ఇష్టం వచ్చేట్లు మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తారు ఇక్కడున్న బోధన్ నియోజకవర్గం నాయకులు. మరి ఎస్సీసీఎల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎస్సీల తరఫున కూడా నేను మిమ్మల్ని ఖండిస్తున్నాం. ఇది మిమ్మల్ని ఎక్కడ తిరగనీయం, బోధన్ కాన్స్టిట్యున్సీకి రానియం.